మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. జిల్లాల వారీగా కలెక్టర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈసీ అధికారులు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. జిల్లాల వారీగా కలెక్టర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈసీ అధికారులు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే రాష్ట్రంలో 2024 ఎన్నికల నేపథ్యంలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు కూడా పర్యటన అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఏదైతే నిన్న జరిగిన ఈ సమావేశంలో అయితే కనుక కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా ఎస్పీలతో అయితే కనుక సమావేశం అయితే నిర్వహించడం కూడా జరిగింది. మరోసారి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక సీఎస్, డీజీపీలతో పాటు మరి కొంతమంది కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక ఇటు భేటీ అవుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కనుక పూర్తి కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే గతంలో కొన్ని పార్టీలు ఇచ్చినటువంటి, అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈ పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక కొన్ని ఫిర్యాదులు అందడంతో దీనిపై అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అయితే కనుక సమీక్ష నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ సైతం కూడా కొన్ని ఫిర్యాదులు అందించడం కూడా జరిగింది. ఏదైతే వాలంటీర్లు సైతం కూడా ఇటు ఎన్నికల్లో, ఎలక్షన్స్లో పాల్గొనకూడదు అన్న దానిపై అయితే కనుక కొన్ని అంశాలపై అయితే కనుక ఫిర్యాదు అందించిన నేపథ్యంలో వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వాలంటీర్లను సైతం కూడా దూరంగా ఉంచి ఎలక్షన్స్ విధులకు దూరంగా ఉండే విధంగా కూడా కొన్ని దిశానిర్దేశం అనేది కూడా చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 సంవత్సరాలకు పైగా ఒకే ప్లేస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను సైతం కూడా, అధికారులను సైతం కూడా బదిలీలు చేయాలంటూ కూడా కొంత మేరకు అయితే కనుక సూచనలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కూడా ఇటు జాబితా సవరణలు కావచ్చు, అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే కనుక డీజీపీ తోటి సమావేశమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అయితే కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై అయితే కనుక చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రౌడీ షీటర్లను సైతం కూడా అదుపులో తీసుకొని కొన్ని వారికి అయితే కనుక వారికి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా సీఎస్తో పాటు కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో వాటిపై అయితే కనుక, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను సైతం కూడా ఎలక్షన్ కమిషన్ విధులకి ఎలవ లేకుండా కూడా కొన్ని ఫిర్యాదులు అందించడం కూడా జరిగింది. వీటిపై అయితే కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా అయితే కనుక సిఈసి, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే కనుక తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా పలువురు కలెక్టర్లకు కావచ్చు, జిల్లా కలెక్టర్లకు కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలకు కావచ్చు, వీరందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుంది తెలుస్తూ ఉంది నిత్య. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.